సిటీ న్యూస్కు స్వాగతం. వరుస వర్షాలు జనజీవనాన్ని వణికిస్తున్నాయి. ప్రధాన రహదారులతో పాటు పలు కాలనీలు వర్షపు నీటితో నిండిపోయాయి. వరుస వర్షాలు జనజీవనాన్ని వణికిస్తున్నాయి. ప్రధాన రహదారులతో పాటు పలు కాలనీలు వర్షపు నీటితో నిండిపోయాయి. బంగాళాఖాతంలో అల్పపీడనం బలపడి వాయుగుండంగా మారిన నేపథ్యంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు మచిలీపట్నం తడిసి ముద్దయింది. ప్రధాన రహదారులతో పాటు లోతట్టు ప్రాంతాలు, పలు కాలనీలు వర్షపు నీటిలో తేలియాడుతున్నాయి. పలు ప్రాంతాలు ముంపుకు గురవడంతో ఆయా ప్రాంతవాసులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. కొన్ని ప్రాంతాలలో మురుగునీటి పారుదల వ్యవస్థ సక్రమంగా లేకపోవడంతో వర్షపు నీరు లోతట్టు ప్రాంతాలలో నిల్వ ఉండిపోవడంతో వ్యాధుల పాలవుతామని జనం భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు. అనేక రహదారులలో వర్షం నీరు ఉండడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. వరుస వర్షాలకు గత 2 రోజులుగా రోడ్ల పక్క చిరు వ్యాపారాలు మూతపడ్డాయి. భారీ వర్షాల నేపథ్యంలో పాఠశాలలకు అధికారులు సెలవు ప్రకటించారు. అర్ధరాత్రి విశాఖపట్నం మరియు గోపాల్పూర్ మధ్య కళింగపట్నంకు దగ్గరలో తీరం దాటే అవకాశం ఉందని, దీని ప్రభావంతో రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు, కోస్తాంధ్రలో అక్కడక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని విపత్తుల నిర్వహణ శాఖ తెలిపింది. కోస్తా తీరం వెంబడి బలమైన ఈదురుగాలులు వేస్తాయని, లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆ శాఖ పేర్కొంది. ఎడతెరిపి లేని వర్షాన్ని లెక్క చేయకుండా మంత్రి కొల్లు రవీంద్ర సామాజిక పింఛన్లు పంపిణీ చేశారు. భారీగా వర్షం పడుతున్నా లెక్క చేయక రాష్ట్ర గనులు, భూగర్భ వనరులు, అబ్కారీ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర మచిలీపట్నం నియోజకవర్గంలోని గిలకలదిండిలో లబ్ధిదారులకు పింఛన్లు పంపిణీ చేశారు. ముఖ్యంగా పక్షవాతం వచ్చి మంచానికే పరిమితమైన లంకే పోతురాజు ఇంటికి మంత్రి స్వయంగా వెళ్లి 15,000 రూపాయల పింఛన్లను అందజేశారు. అతని బాగోగులను అడిగి తెలుసుకున్నారు. తుఫాన్ షెల్టర్లో కూడా లబ్ధిదారులకు మంత్రి పింఛన్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు ఇలియాస్ పాషా, రమేష్, బొత్సుల అనిల్, బొడ్డు శ్రీను, బీజేపీ నాయకుడు పాండురంగారావు తదితరులు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర వ్యాప్తంగా ఆ రోజు గత ప్రభుత్వంలో ముఖ్యంగా పనులు చేసుకునే వాళ్ళు, వితంతువులు, వికలాంగులు, వృద్ధులకి, అలాగే మత్స్యకారులకి, నేత కార్మికులకి, మన కల్లుగీత కార్మికులకి పెన్షన్లు ఇవ్వాలని చెప్పి ఆ రోజున మొట్టమొదట ఎన్టీ రామారావు గారు ఇచ్చినటువంటి పిలుపు మేరకు అప్పుడు 75 రూపాయల నుంచి దాన్ని 200 రూపాయలు చేయటం, 200 ఉన్న పెన్షన్ని 2,000 రూపాయలు 2014-19లో 2,000 రూపాయలు చేయటం జరిగింది. తర్వాత వచ్చిన ప్రభుత్వం 2,000 నుంచి 3,000 చేస్తామని చెప్పి 5 సంవత్సరాలు కేవలం ఓట్ల కోసం వాడుకుని 5 సంవత్సరాలు పెంచుకుంటూ పోతామని చెప్పి తర్వాత మాట మార్చినట్టు. ఇవాళ మళ్ళీ ప్రభుత్వం వచ్చిన వెంటనే ఇచ్చిన మాట ప్రకారం మొదటి నెలలోనే మరి ఏప్రిల్, మే, జూన్ కూడా కలిపి ఆ సంవత్సరానికి కలిపి 7,000 రూపాయల పెన్షన్ అందించడం జరిగింది. మరి ఇది 3వ నెల జూలైలో ఇచ్చాం, ఆగస్టులో ఇచ్చాం, ఇప్పుడు సెప్టెంబర్, రేపు 1వ తారీఖు సెలవు దినం అవుతుంది. మళ్ళీ ఒకరోజు వాళ్ళు ఎదురు చూస్తూ ఉంటారనే ఉద్దేశంతోనే ఈరోజు 31వ తారీఖే పెన్షన్ అందించినటువంటి ఘనత నారా చంద్రబాబు నాయుడు గారు అనే విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. అంటే పేదవారి పట్ల ఎంత వారికి ఒక బాధ్యత ఉందనే దానికి ఇదే ఒక నిదర్శనం. 2వ తారీఖు వచ్చు, లేదా 3వ తారీఖు వచ్చు. లాస్ట్ గవర్నమెంట్ చూసాం 10వ తారీఖు వరకు కూడా పెన్షన్ ఇచ్చినటువంటి సందర్భాలు చూసాం. కానీ మొదటి తారీఖున ఇవ్వాలని పెట్టుకున్న లక్ష్యానికి మొదటి తారీఖు ఆదివారం వచ్చింది. మళ్ళీ ఎంప్లాయీస్ని ఇబ్బంది పెట్టకూడదని చెప్పి 31వ తారీఖు శనివారమే మరి 100% కూడా పెన్షన్ కంప్లీట్ చేయాలని చెప్పి చెప్పడం. అలాగే ఉద్యోగస్తులు కూడా చాలా ఉత్సాహంగా, ఉద్యోగస్తులు కానీ, పార్టీ కార్యకర్తలు కానీ, నాయకులు కానీ చాలా ఉత్సాహంగా మరి ఉదయం నుంచి వర్షాన్ని సైతం లెక్క చేయకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికీ అంటే 10:30 గంటలకి ఇప్పుడు చూస్తే 74% పెన్షన్ని డిస్ట్రిబ్యూషన్ చేయడం జరిగింది, డిస్బర్స్మెంట్ జరిగింది. మచిలీపట్నం బందర్ కాన్స్టిట్యున్సీలో 68% ఇప్పటికి జరిగిపోయింది. సాయంత్రంలోపు దీన్ని 100% తీసుకెళ్ళడానికి ఎట్టి పరిస్థితుల్లో మరి వర్షాన్ని కూడా లెక్క చేయట్లేదు. నేను మొన్న చూశాను ఎంత బాధ్యతగా ఉన్నారంటే అధికారులు. ఒక ఆడబిడ్డ 8 నెలల గర్భవతి, 8 నెలల గర్భవతి తెల్లవారుజాము 4 గంటల నుంచి పేదవారికి పెన్షన్లు ఇవ్వాలని మరి ఆమె కూడా తిరుగుతూ ఉందంటే ఎంత ఉద్యోగస్తుల్లో కూడా కమిట్మెంట్ వచ్చింది, ఈ ప్రభుత్వం మీద ఒక నమ్మకం వచ్చింది. మరి ఇటువంటి ఎంత కష్టాలు, ఇబ్బందులు ఉన్న రాష్ట్రంలో ఈ మట్టికి అందించాలని చెప్పి ఇవాళ పెరిగింది కూడా. పెన్షన్లు ప్రతి నెల దాదాపు 2,500 కోట్ల రూపాయలు పెన్షన్ భారం పడింది. దాదాపు మరి 33,000 కోట్ల రూపాయలు ఇవాళ
పెన్షన్ల రూపేణా ప్రభుత్వం అందిస్తూ ఉందంటే మరి ప్రజలకి ఎంత బాధ్యతాయుతంగా ఈ ప్రభుత్వం ఉందనే దానికి ఇదే ఒక నిదర్శనం. నిజాంపేటలో వేంచేసి ఉన్న శ్రీ ఆదివనమలమ్మదేవి ఆలయంలో సామూహిక కుంకుమార్చనలు నిర్వహించారు. రాష్ట్రాన్ని మరింత అభివృద్ధి చేసేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అహర్నిశలు పనిచేస్తున్నారని ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్ అన్నారు. వర్షాన్ని సైతం లెక్క చేయకుండా పెడన మండల పరిధిలోని కాకర్లమూడి, నందమూరు గ్రామాల్లో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న కృష్ణప్రసాద్ లబ్ధిదారులకు పెన్షన్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వెనుకబడిన రాష్ట్రాన్ని చంద్రబాబు నాయుడు అభివృద్ధి పదంలో తీసుకువెళ్తున్నారని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ అర్జా వెంకట నగేష్, టీడీపీ మండల అధ్యక్షుడు చలపాటి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రాన్ని మరింతగా అభివృద్ధి చేసేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అహర్నిశలు శ్రమిస్తున్నారని పెడన ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్ అన్నారు. శ్రావణ మాసం 4వ శుక్రవారం సందర్భంగా నిజాంపేటలోని నూతి వీరయ్య గారి ఆదివనమలమ్మ దేవి ఆలయంలో సువాసినులచే సామూహిక కుంకుమార్చన అనంతరం ఊంజల సేవా కార్యక్రమాలు నూతి వనవెంకట సత్యనారాయణ ఆధ్వర్యంలో అత్యంత వైభవంగా జరిపారు. ఈ సందర్భంగా అమ్మవారిని నగదుతో అలంకరించారు. పెద్ద సంఖ్యలో భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. జిల్లా వ్యాప్తంగా ఎడతెరపిలేని వర్షాల కారణంగా జిల్లా యంత్రాంగాన్ని అప్రమత్తం చేసినట్లు జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ తెలిపారు. జిల్లా వ్యాప్తంగా ఎడతెరిపిలేని వర్షాల నేపథ్యంలో జిల్లా యంత్రాంగాన్ని అప్రమత్తం చేసినట్లు జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ తెలిపారు. జిల్లా కలెక్టర్తో సహా డివిజన్, మండలాల స్థాయిలో కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేశామన్నారు. ఇప్పటి వరకు జిల్లాలో 3054 మిల్లీలీటర్ల వర్షపాతం నమోదైందన్నారు. పొలాలలో వర్షపు నీరు నిండి ఉండడం కారణంగా వ్యవసాయ విద్యుత్తు సరఫరా తాత్కాలికంగా నిలిపివేయడం జరిగిందన్నారు. అవసరమైతే లోతట్టు ప్రాంతాల వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు వివిధ ప్రాంతాలలో పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేయమని అధికారులను ఆదేశించామన్నారు. లంక గ్రామాల ప్రజలకు నిత్యావసరాలు అందించే ఏర్పాట్లు చేసినట్లు కలెక్టర్ బాలాజీ తెలిపారు. గర్భిణులు, డయాలసిస్ రోగుల పట్ల అప్రమత్తంగా ఉండాల్సిందిగా వైద్యశాఖను ఆదేశించామన్నారు. వర్షాలకు ప్రజలు ఇబ్బంది పడకుండా అన్ని జాగ్రత్తలు చేపట్టామన్నారు. అన్ని మండలాల్లో కూడాను ఉధృతంగా వర్షం కురుస్తుంది. సో ఇప్పటి వరకును 3054 మిల్లీమీటర్స్ రెయిన్ఫాల్ అయ్యింది. దీనికి సంబంధించి ప్రజలకి ఎటువంటి ఇబ్బంది రాకుండా చర్యలు చేపట్టాలి అని గౌరవ ముఖ్యమంత్రి వర్యులు చాలా కట్టుదిట్టుగా ఆదేశాలు జారీ చేయడం అనేది. దీని మేరకు అందరూ మన జిల్లా ఆఫీసర్లకు ఆల్రెడీ టెలికాన్ఫరెన్స్ పెట్టి వాళ్ళందరికీ కూడా అప్రమత్తం చేయడం జరిగింది. ఇప్పుడు ఫిజికల్ మీటింగ్ కూడా ప్లాన్ చేస్తున్నాము. సో మనము ఆల్రెడీ లంక గ్రామాల్లో అందరికీ కూడా ఇబ్బంది రాకుండా ఉండేదానికి 1 month అడ్వాన్స్గా ఎసెన్షియల్ కమోడిటీస్ అన్నిని కూడా పొజిషన్ చేయడం జరిగింది. రోడ్స్ ఎక్కడైనా కట్ ఆఫ్ అయితే వెంటనే చెట్లు పడి కట్ ఆఫ్ అయితే దాన్ని క్లియర్ చేసేదానికి ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్, ఫారెస్ట్ డిపార్ట్మెంట్, ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళు ముగ్గురు కూడా కోఆర్డినేట్ చేసుకొని చేయాలి అని చెప్పడం జరిగింది. మళ్ళీ హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళకి ప్రెగ్నెంట్ విమెన్ డెలివరీ దగ్గర ఉన్న వాళ్ళపైన ప్రత్యేకంగా దృష్టి పెట్టి, సో వాళ్ళు ఏమైనా డెలివరీ దగ్గర ఉంటే వెంటనే ఇప్పుడైనా హాస్పిటల్కి పిహెచ్సి కానీ సిహెచ్సి కానీ తీసుకొని రావాలి అని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాము. సేమ్ విత్ డయాలిసిస్ పేషెంట్స్ ఆల్సో. సో అలాగే ఏమైనా మనకు ఎవరైనా షిఫ్ట్ చేయాలి అనిపిస్తే వాళ్ళని వెంటనే షిఫ్ట్ చేస్తూ ఒక రీహాబిలిటేషన్ సెంటర్ కూడా ఏర్పాటు చేయమని ఆర్డీఓస్కి, తహసీల్దార్స్ కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాము. వాటర్ సప్లైకి అంతరాయం ఉండకూడదు కనుక మనము కంటిన్యూస్లీ ఓహెచ్ఎస్ఆర్లో వాటర్ పంపింగ్ కంటిన్యూస్లీ చేసేటట్టు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాము. మళ్ళీ ఇప్పుడు పొలాల్లో అంతా నీళ్లు నిండిపోయింది కనుక అక్కడ ఏమైనా ఎలక్ట్రిసిటీ తీగ ఏమైనా పడిపోయి మొత్తం ఇబ్బంది పడవచ్చు అనే ఉద్దేశంతో అగ్రికల్చర్కి పవర్ని డిస్కనెక్ట్ చేశాము. సో జిల్లా యంత్రాంగం అప్రమత్తంగా ఉంది. సో ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసేదానికి అన్ని చర్యలు. జిల్లాలో వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ తీసుకోవలసిన జాగ్రత్త చర్యలపై అధికారులకు పలు సూచనలు చేశారు. జిల్లాలో వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో తీసుకోవలసిన జాగ్రత్త చర్యలపై జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అధికారులకు పలు సూచనలు చేశారు. జిల్లాలో ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్న దృష్ట్యా అధికారులందరూ వారి ప్రధాన కార్యస్థానాలలో అందుబాటులో అప్రమత్తంగా ఉండి
ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా, అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అన్ని జాగ్రత్త చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. జిల్లా కలెక్టర్ వారి క్యాంపు కార్యాలయం నుండి జిల్లా అధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించి జిల్లాలో వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో తీసుకోవలసిన జాగ్రత్త చర్యలపై పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో క్షేత్రస్థాయి నుండి పైస్థాయి వరకు అధికారులందరూ కూడా వారి ప్రధాన కార్యస్థానాల్లో తప్పనిసరిగా అందుబాటులో ఉండి ఎప్పటికప్పుడు తక్షణ సహాయక చర్యలు చేపట్టాలన్నారు. కలెక్టరేట్లో 24 గంటలు పనిచేసే విధంగా 08672252572 ఫోన్ నెంబర్తో ఒక కంట్రోల్ విభాగాన్ని ఏర్పాటు చేశామని, ఎవరైనా సరే ప్రజలు గాని ఇతరులు గాని వర్షాల వలన ఇబ్బందులు పడుతూ ఉంటే వెంటనే సంప్రదించాలన్నారు. ఎక్కడైనా వర్షాలకు గ్రామాలకు రాకపోకలు ఆగిపోయి ఉంటే గమనించి పునరుద్ధరణ చర్యలు చేపట్టాలన్నారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలైన పునరావాస కేంద్రాలకు తరలించి వారికి కావలసిన భోజనము, మంచినీరు తదితర సదుపాయాలను కల్పించాలన్నారు. ఈ టెలికాన్ఫరెన్స్లో సంయుక్త కలెక్టర్ గీతాంజలి శర్మ, ఇన్ఛార్జి డిఆర్ఓ శ్రీదేవి, వివిధ ప్రభుత్వ శాఖల జిల్లా అధికారులు, ఆర్డీఓలు, మున్సిపల్ కమిషనర్లు, తహసీల్దార్లు, ఎంపీడీఓలు పాల్గొన్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.